ఓకేనా? చూడండి బిడ్డ, రిపీటెడ్ అడిషన్ చేస్తున్నాం మనం, దానికి గుణకార రూపం. పునరావృత సంకలనం, దానికి గుణకార రూపం ఎట్లా రాయాలనో చూడండి. ఉదాహరణకి చూడండి, నేను ఏం చేస్తున్నా, 3 × 2 అని తీసుకున్నా. అంటే దాని అర్థం ఏంది నాన్న, 2ని ఎన్నిసార్లు కూడాలి? 3 సార్లు కూడాలి. 1, 2, 3 సార్లు తీసుకుంటున్నా. దీనిపైనే పెట్టుకున్నాను నేను, అందుకే. సరేనా? 3 సార్లు అంటే 3 సార్లు కుడతాం, 5 అంటే 5, 8 అంటే 8, అట్లా 3 సార్లే కదా, ఇంతవరకే. ఇక్కడ నుంచి కిందికి 3 సార్లు 2, 2 పెట్టుకుంటారా అండి? 1, 2, 1, 2, 1, 2. 2ని కదా, ఆగనా, 2ని కదా కూడేది, అందుకే నేను 2, 2 పెట్టుకున్నా. ఎంత అయింది లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, ఇక్కడ 6 వేయాలి. 2ని 3 సార్లు కుడితే 6. దీన్ని 3 2 6 అనొచ్చు, 2 3 6 కూడా అనొచ్చు. దీనికి 2ని 3 సార్లు కూడాలి కదా. ఆవర్తన సంకలనం చూడండి, 1, 2, 3. 3 సార్లు కుడితే ఎంత వచ్చింది? 6. ఈ ఆవర్తన సంకలనానికి గుణకార రూపమే ఇది. అర్థమవుతుందా?